10 అని చెప్తే 11 అయిపోతుంది. సత్సంగం వల్ల అసలు టైం మెయింటైన్ చేయాలి కదా. సత్సంగానికి వెళ్ళిన ముందు రాజుగా దగ్గర ట్రైనింగ్ పంపించారు. టైం అని అంటే ఖచ్చితంగా పావుగంట ముందరే ఇస్తారు. వీళ్ళు ఫస్ట్ టైం డిసిప్లిన్ ట్రైనింగ్ ఇస్తే ఆ తర్వాత సత్సంగాలు ఉంటాయి కదా. పప్ప ఎంత సేఫ్ అయింది ఇంతవరకు ఒక్కళ్ళైతే ఒక్కటి రావడం. చాలా లేట్ అయిపోయింది. సాయిరాం పెద్దమ్మ ఈరోజు ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళకి కావాల్సిన బూరెలు అవి చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. హలో, దాంట్లో ఫ్రెండ్స్ పంపించింది కదమ్మా. మాట్లాడుతూ లేట్ అయింది. సత్సంగం గుర్తొచ్చి మళ్ళీ వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ వచ్చేసారా? నాదే లేట్ అయిందా? ఈరోజు వీక్లీ ఆఫ్ కదా. మా అబ్బాయి వాళ్ళు షికార్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు పిల్లలు చూసుకుని ఇంట్లో చూసుకుని వచ్చేవాడికి లేట్ అయ్యింది. ఏమనుకోవచ్చు పెద్దమ్మ గారు, కాస్త లేట్ అయింది. సాయిరామ్ పెద్దమ్మ, ఈరోజు మా పనమ్మాయి రాలేదు. అన్ని పనులు నేనే చేసుకునే వరకు చాలా లేట్ అయింది పెద్దమ్మ. వాళ్ళు అడుగు పట్టేస్తుందమ్మా. సాయిరామ్ పెద్దమ్మా, మా పిల్లలు ఈరోజు స్కూల్ సెలవు పెట్టమ్మా. ఆన్లైన్ క్లాస్ ఉంటాను. ఆయన కూడా కొంచెం ఒంట్లో కలుగుతుంది, అందుకని లేట్ అయింది పెట్టమ్మా. సారీ. సాయిరామ్ పెద్దమ్మా, ఇవాళ పొద్దున్నే మా తోడుకోళ్ళు వాళ్ళ గృహప్రవేశం ఉంది పెద్దమ్మా. ఇవాళ వ్రతం చూసుకున్నాక సత్సంగానికి వెళ్తులే అంటే వ్రతం అయ్యాక బయలుదేరాలి. కొంచెం ఆలస్యం అయింది పెద్దమ్మా. పెద్దలు ఎవరండి కూర్చున్నారు, వచ్చారు కదా, అంతవరకు సంతోషం. మంగళవారం కదా మొదలు పెట్టుకున్నాం మన సత్సంగం. పెద్దమ్మ గారు ఇవాళ మంగళవారం అనా అందరూ ఆరెంజ్ కలర్ శారీస్ చేసుకొచ్చారు. డ్రెస్ కోడ్ కూడా ఉందండి. అనుకోకుండా మేము కూడా అలాగే చేసుకొచ్చాం. పెద్దమ్మ ఈరోజు మంగళవారం కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరాళం స్తోత్రములు, హనుమాన్ చాలీసా పారాయణం చేద్దామా? అది అడిగిన తర్వాత మొదలుపెట్టుకున్నామా? నేను రామాయణం చూస్తూ ఉండగా లక్ష్మణుడికి ముఖ్యపాత్ర ఉంది కదా రామాయణంలో. అది దశరథరాజుకి ముగ్గురు పారాయణ కదా. కౌసల్యకేమో పట్టపురాణం అన్నారు, కైకేయికేమో ముగ్గురు పురాణం అన్నారు. మరి సుమిత్రాదేవికి ఏదిలో ఉంది కదమ్మా రామాయణంలో? ప్రాముఖ్యత అసలు అందులో 90% అయింది కూడా వాళ్ళు కమర్షియల్ బేసిస్ మీద చేస్తారు. రామాయణం దగ్గరికి వచ్చేసరికి భక్తులందరూ కూడా అంటే రాముడికి అనుకున్న ప్రజలు భక్తులందరూ వాళ్ళ యొక్క రాముడితో కూడిన అనుభవాలతో రామాయణం రాస్తారు. అలా ఆల్మోస్ట్ 300 రామాయణ రచయితలు ఉన్నారు. అంటే మనకి రామాయణం ఏంటంటే వాల్మీకి రాస్తారు. వాల్మీకి బ్రహ్మదేవుడి వరంతో సమకాలీకులు ఎక్కువ అయిపోయింది. రామాయణం జరుగుతున్నటువంటి వాల్మీకి మహర్షి కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మ ద్వారా వరం పొందారు. రామాయణం జరుగుతున్నప్పుడు ఈవెంట్స్ వాళ్ళ మానసిక స్థితి ఏముందో, భావాలు ఏమున్నాయో అది కూడా గ్రహించగలిగేటటువంటి వరం పొందారు మాకు. సో మిగతా వాళ్ళందరూ తప్పు అని అనకూడదు. వాళ్ళ అనుభవాలు పెట్టి వాళ్ళు రాస్తారు. బట్ మనకి ప్రామాణికం వాళ్ళు. తర్వాత నేను ఏంటంటే సుమిత్ర గురించి కదా. సుమిత్ర గురించి టీవీ కోసం అన్ని కరెక్ట్ కాదు. ఆంగ్లిక వర్ణన వింటే సుమిత్ర గురించి ఎక్స్పరెంట్గా వర్ణించేవాళ్ళు. సుమిత్ర కౌశల్య యాక్చువల్గా దశరథుడు అప్పుడున్న కాలంలో ఆయన 300 మంది రాడు పైన ఉన్నారు.
నేను వచ్చేసి కౌన్సిలర్స్ ఇంట్రాక్ట్ అయిపోయింది. బట్ అప్పుడు కానీ ఏంటంటే భవిష్యత్తు కూడా చూడగలిగినటువంటి మహర్షులు విష్ణు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నామకరణం కూడా దాని ప్రకారం చేసేవారు. సుమిత్ర కేరళలో అంటే ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోగలం, అందరితోటి మిత్రత్వం పాటిస్తుంది. సో అందుకోసం వాడు సుమిత్ర అని పెట్టారు. సో అది కొత్త కామేశ్వర అని అందరికీ తెలుస్తుంది. కౌశల్యకి రాముడు, నెక్స్ట్ కైకేయి భక్తులు, నెక్స్ట్ సుమిత్రకి లక్ష్మణుడు శత్రుడు, ఇద్దరు సమర్పిస్తారు కదా. ఎంత గొప్ప మనస్తత్వం అంటే ఆ సుమిత్రది. నేను కూడా మహారాజు కదా, నా ఇద్దరు కొడుకులు కూడా రాజకుమారులు కదా, రాముడు భక్తులతో సమానంగా నా కొడుకులు ఉండాలి అని అనుకున్నా. చిన్నప్పటి నుంచి ఉద్యోగంలో బిడ్డలప్పటి నుంచి రాముడు కనుక లక్ష్మణుడు గారు భక్తుడు కానీ శత్రుడు. హోలీలో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు, అన్నదమ్ములే కదా, తల్లిదండ్రులను దృష్టి రాదు. అంటే వాళ్ళకి చాలా ఉచితంగా సుమిత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వండర్ఫుల్ క్యారెక్టర్. అసలు అంత ఈ కాలంలో ఎవరైనా చదువుకుంటాం, కొత్తవాళ్ళనే చదువుకుంటాం. ఇంకా అలాంటిది ఆవిడ ప్రగతి అంటే ఎటువంటి ఫీలింగ్ లేకుండా కౌశల్య ఇవన్నీ కూడా సువాళ్ళలాగే కావచ్చు. వాళ్ళ పిల్లల సేవకి తన పిల్లలు ఎడుతుంది, ఇద్దరు పిల్లలు కూడా సేవ చేస్తారు. తర్వాత ఒక చిన్న అంటే చిన్న స్టోరీ యాక్చువల్లీ కనెక్టెడ్ క్యారెక్టర్. లక్ష్మణుడు ఇంద్రజిత్తుడు యుద్ధంలో రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తుడు ప్రయోగించిన అస్త్రం వల్ల లక్ష్మణుడు పోషిపోతాడు. అప్పుడు ఎలా రాముడు లక్ష్మణుడి తలని తన ఒడిలో పెట్టుకుని బాగా ఏడ్చాడు. తమ్ముడి లక్ష్మణ్ గారి తమ్ముడు నాకు అసలు దొరకడు, భార్యలో దొరుకుతారు కానీ లక్ష్మణ్ గారి తమ్ముడు దొరకడు అని. అప్పుడు ఏమిటంటే విభీషణుడి సలహా మీద కిడ్నాప్ చేసుకొస్తాడు. ఎవరు? మన హనుమంతుడు పక్కకి వెళ్ళి అక్కడ ఆస్థాన డాక్టర్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. ఆయన విభీషణుడు వాటితో చెప్తాడు, లక్ష్మణుడు చనిపోలేదు, కేవలం మోక్షతోనే ఉన్నాడు. ఈయనకి సంజీవిని పర్వతం నుంచి సంజీవిని మూలికలు తీసుకొచ్చి ప్రయోగిస్తే బతుకుతాడు. అయితే హనుమంతుడు తెలియదు ఎక్కడ నా వైద్యులు అడిగితే ఈ సంజీవిని మూలికలు వచ్చేసి హిమాలయాల్లో ఉంటాయి, దాని లక్ష్యం ఏంటి అని మళ్ళీ అడుగుతాడు వాయుడు. అప్పుడు చెప్తాడు మెరుస్తూ ఉంటాయి రాత్రి చీకటి. ఒక చిన్న కండిషన్ ఏంటంటే సూర్యోదయం అవ్వకుండానే రావాలి. సో హనుమంతుడు వెళ్ళిపోతాడండి, డైనస్టీ కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనిపిస్తుంది నాలుగు మొత్తం వేస్తూ ఉంటాడు. అందులో ఏది కొంచెం మళ్ళీ నాలుగు సాగర హనుమంతుడు మామూలుగా తెలియదు కాదు, స్పాంటేనియస్ తెలియదు. సో హనుమంతుడు ఏం తెలియదంటే నేను ఏది తెలియదు ఆలోచిస్తుంది లోపల తెలియదు. లక్ష్మణుడికి గౌరవం అందులో సమస్య వెళ్ళిపోకపోతే ఆ తండ్రి పడిందని వెళ్ళిపోయాడు. ఆ వెళ్తూ ఉంటే ఇక్కడ భర్తలు అందరికీ తెలుస్తుంది రంగుగా ఉండిందంటే అయోధ్య అవుట్స్కట్స్ లో ఉన్నాడు. రాముడు తన అన్న వనవాసం చేసినప్పుడు నేను ఎందుకు రాష్ట్రంలో ఉండాలి అని ఒక్క పాయింట్ మీద రాముడు పాల్గొని అక్కడి నుంచి రూల్ చేస్తుంది. సో డిటెక్టివ్ స్పైస్ ఇవందరూ ఉంటూ ఉంటారు, ఏ కాలమైనా కూడా స్పైస్ ఉంటారు. సో అలాగా వేసిస్తూ పైనుంచి తీసుకుంటూ హనుమంతుడు కనిపించాడు గుర్తు. వెంటనే తన వేగుని పంపించాడు అంటాడు. అప్పుడు ఆయన చెప్పాడు నేను హనుమంతుడి రామబండి లక్ష్మణుడి కోసం వైద్యమూడికలు తీసుకెళ్తున్నాను. అయితే లక్ష్మణుడికి ఏదేది సందర్భపడి హనుమంతుడిని రమ్మంటాడు. హనుమంతుడు కూడా లక్ష్మణుడు రాముడికి ఎంత తీసుకురామో భరతుడు కూడా అంత తీసుకురాము. సో రాముడి లోపల తెలియని తమ్ముడు భరతుడు గురించి వెళ్ళలేదు అని చెప్పాడు. ఒక గడి ఆవుతామో ఆరోగ్యం చేయకుండా కింద పడతాడు. వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారు అనుకోకుండా. అప్పుడే ఎవరు కైకేయి కౌశల్య సుమిత్ర ఊళ్ళో అందరూ ఉన్నారు. అందరూ హనుమంతుడి చూసి చాలా సంతోషపడిపోయి రామరావణ విశేషాలన్నీ కనుక్కున్నారు. అని చెప్పి చెప్పారు. మనకి అంటే అందరూ కలిసి ఏం జరిగింది అని అడుగుతారు. సో అలా అన్నీ చెప్పిన తర్వాత ఇంకా వెళ్తాను ఆలస్యం అయిపోతుంది అని చెప్పి జరిగింది. ఒక్కొక్కళ్ళు వచ్చి న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. పోస్టులలో హనుమంతుడిని చేసి ఫస్ట్ కౌశల్య వస్తుంది. అసలు ఎంత గొప్ప రామాయణ ఇన్ని లక్షల సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు మనకు అంత పూజ్యమైన గ్రంథము రామాయణం అంటే కౌశల్య హనుమ నువ్వు వెళ్తున్నావు సరే ఇంకా టైం అయిపోయింది. లాస్ట్ 2 months 14 సంవత్సరాలు అయిపోతాయి. సో ఎటువంటి ఆలస్యాలు ఏమీ పర్వాలేదు, లక్ష్మణుడు రాకుండా అయోధ్యకి రావద్దు అని చెప్పింది. సరే కౌశల్య నెక్స్ట్ స్టోరీ సుమిత్ర వచ్చి హనుమ
కౌశల్య ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. సీతని తీసుకొని రాముడు అయోధ్యకు వచ్చేసాడు. లక్ష్మణుడికి ఏమైనా పర్వాలేదు, లక్ష్మణుడికి కొంచెమే చేతులకు. భక్తుడికి భక్తుడు ఏమన్నాడు, ఒక నడి దాటితే 14 సంవత్సరాలు ఉండని ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పాడు భక్తుడు. అప్పుడు ఏం చేశాడు, హనుమంతుడికి పులికి చెప్తున్నప్పుడు అలా ఆలోచన చేస్తాం. ప్రాణానికి ఇక్కడ ముప్పు వచ్చేసింది. సీత తీసుకుని వచ్చేవాడు. లక్ష్మణుడికి ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే నాకు ఇంకో కొడుకు నేను చెప్తున్నాడు. ఒకవేళ లక్ష్మణుడికి ఏదైనా అయినా నా కొడుకు చెప్తున్న మళ్ళీ రాముడు అంటే పంపిస్తాను. సో రాముడికి ఖచ్చితంగా సేవకుడు ఉంటాడు. అది అంత గొప్ప మాట ఏ తల్లి చెప్తుంది. అందుకోసం చెప్తుంది సుమిత్ర క్యారెక్టర్. దాన్ని బట్టి సుమిత్ర ఉమేశ్వర్ గురించి ఇంకో చిన్న వాక్యం చెప్పండి. మీరు దశరథుడు ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్తాడు అలా విన్నాను. రామాయణంలో మంచి క్యారెక్టర్ అయితే మనం వర్ణించినప్పుడు రామాయణంలో మంచి క్యారెక్టర్ ఉంటుంది. దశరథుడు కౌశల్య పట్టబడి రైక ముద్దులు కానీ ఏది వెళ్ళినా రైక దగ్గరికి వెళ్తాడు అని మాకే కలగదు. దశరథుడు మూడవ అయిపోయినా బాధ అనిపించిన కష్టం వచ్చినా ఫస్ట్ సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. అందరికీ తెలుసు సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. ఎందుకు సుమిత్రకి చేస్తున్నంత కన్సోలింగ్ అంటే ఓదార్పు వ్యవహారం సుమిత్ర చేసినట్టు ఎవరికి తెలుసు రామాయణం కోసం. అందుకోసం చెప్పి తను కంట్రోల్ చేసి నార్మల్కి రావడం కోసం అని చెప్పి సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. ఇంత గొప్ప క్యారెక్టర్ సుమిత్ర. ఓకే, నేను మొదలుపెడుతున్నా. పెద్దమ్మ ఒక నిమిషం, చిన్న సందేహం. ఊర్మిళ హనుమంతుడిని కలిసింది అని అన్నారు కదా, 14 సంవత్సరాలు నిద్రపోయింది అని అంటారు కదా ఊర్మిళాదేవి. మరి హనుమంతుడిని ఎలా కలిసింది? ఇక్కడ యాక్చువల్గా హనుమంతుడికి అందరితో పాటు ఊర్మిళ కూడా వస్తుంది. చాలా సంతోషంగా హనుమంతుడికి ఆతిథ్యం ఇస్తుంది. అయితే హనుమంతుడికి అవకాశం అది లక్ష్మణ్ భార్య కదా ఊర్మిళ, భర్త చావు బతుకుల్లో ఉన్నాడు కదా, ఈయనేమిటో ఆనందంగా నాకు ఆతిథ్యం ఇస్తుంది. నేను అద్భుతం కదా తీసుకుంటే అతిథి లేవో చేస్తున్నాడు డ్యూటీలో. సో అప్పుడు డౌట్ వచ్చింది, అమ్మ ఊర్మిళ నీ భర్త చూస్తే అక్కడ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు, నేను ఇమ్మీడియట్గా మెడిసిన్ తీసుకెళ్ళాను, నువ్వేంటంత హ్యాపీగా ఉన్నావు. అప్పుడు ఊర్మిళ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, నా భర్త లక్ష్మణ్ కరెక్టే, బట్ లక్ష్మణ్ ఎక్కడున్నాడు, రాముడు గారు ఒళ్ళో తలపెట్టుకున్నాడు. ఎవరికి ఏ కష్టం వస్తే రామ 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 అని పిలుస్తామే, అలాంటి ఆ రాముడు వల్లనే నా భర్త తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఏం డౌట్ నాకేం డౌట్ 100% క్లారిటీ. నా లక్ష్మణ్కి ఏమి అవ్వదు, సేఫ్గా వస్తుంది. ధైర్యం తీసుకొస్తున్నప్పుడు ఇంకేం కాదు. పెద్దగారి తెలుసు అయ్యేనా, 3 అత్తగారు మధ్యలో ఊరిలో 14 సంవత్సరాలు అవుతా ఆరంభంగా ఎలా నిద్రపోగలిగింది. ఊర్మిళ అందరికీ తెలుస్తుంది ఏంటంటే 14 సంవత్సరాలు పడుతుంది ఎలా హనుమంతుడు కలిసింది అనేది రాముడి డౌట్. అది ఖచ్చితంగా ఉంటాను ఉంటే కూడా 24 రాత్రి ఇద్దరికి పగలు రాత్రంతా మనం పడుకుంటామా, పడుకోలేదు. 12 అవర్స్ నైట్ పీరియడ్ సూర్యాస్తు నుంచి మన సూర్యోదయం వరకు జరిగిన పుణ్యక్రమం మనం పడుకోం కదా. సో ఊర్మిళ మన కొన్ని ఇప్పుడు మన 6 అవర్స్ పడినప్పుడు భక్తులు ఏదైనా గుండెలో అడిగిపోయి 4 గంటలు పడుతుంది కదా. ఇక్కడికి చిన్న కనెక్టివిటీ ఏంటి అంటే లక్ష్మణుడు ఎప్పుడైతే సుమిత్ర క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ గొప్పది, నువ్వు అన్న వదిలితో పాటు పెట్టుకున్నావు, అందరి దశరథ మహారాజు చూడు సీతాదేవిని ఆలోచిస్తూ, అంటే సీతాదేవి సుమిత్ర కింద భావించి వాడి యొక్క సేవ చేయాలి అని చెప్పింది. సంకల్పంలో లక్ష్మణుడు గొప్పదే, 14 సంవత్సరాలు అన్న వదిలి సేవ చేయాలి అని సంకల్పంతో చేశారు. ఇంకొక ఎంతైనా పంచభూతాత్మకం చదివే కదా, దాని ధర్మం పుట్టిన ధర్మాలు అన్నీ ఉంటాయి. సో పెట్టుకుని అన్న వదిలి కుటుంబం కట్టి అవన్నీ చేసి అలిసిపోయాడు గురువు. అలిసిపోయి సాయంత్రం నెక్స్ట్ డే ఆ రోజంతా జాయిన్ చేస్తే నెక్స్ట్ డే ఒకరికి
ఆవిడంటే కొంచెం వచ్చేసాడు. అప్పుడు రాముడు వచ్చాడంటే లక్ష్మణ నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకొని వెళ్ళి నేను కాపులా కాస్తాను. ఇక్కడ మనకు డౌట్ రాదు, ఎందుకు కాపులా వాళ్ళు ఉండేది అడిగిలో. ఇప్పటిలాగా మనకి రిజార్ట్స్ అని ఏం లేవు జరుగుతుంది. అప్పుడు అడిగంటే అడిలాగే ఉండేది. సో అలాంటి చోట క్రీడ పెట్టుకుంటే రాక్షసు భయం చాలా ఉంటుంది, ఖచ్చితంగా కాపులా ఉండాలి. సో రాముడు అన్నందుకు కాదు, లక్ష్మణుడికి 14 సంవత్సరాల తర్వాత కూడా 2 రోజులు నేను కలిసిపోయాను కదా, మరి ఎలా అనేది చాలా ప్రశ్న వచ్చింది. సక్సెస్ పెట్టబోతుంది లక్ష్మణుడికి. సో అప్పుడు ఏం చేశాడంటే విశ్వామిత్రుడి ద్వారా నేర్చుకున్న బల అతి బలం విశ్వామిత్రుడు వచ్చేసి రాముడికి బోధిస్తే రాముడు వచ్చేసి లక్ష్మణుడికి బోధించాడు బల అతి బలం. అక్కడ ఏం జరిగిందంటే అన్ని అర్థాలు బోధించాడు విశ్వామిత్రుడు. కృష్ణుడికి భవిష్య దృష్టి కూడా ఉంది. సో దానివల్ల రామరామాయణ యుద్ధంలో ఖచ్చితంగా ఎక్స్ట్రా పవర్స్ కావాలి. రావణుడు చాలా గొప్పవాడు. సో రావణికి సంబంధించిన రావాలంటే రావణ్ణి కూడా అంత తయారు చేయాలి అని తన యజ్ఞం కాపాడాలని ఒక వంకతో తీసుకెళ్తాడు. అన్ని రాముడికే పోలిస్తాడు. రాముడు ఏంటి తనకి లక్ష్మణుడికి తయారు చేస్తాడు. సో లక్ష్మణుడికి కూడా నాకు ప్రశ్నించినది లక్ష్మణుడికి తెలియాలి అని చెప్పిన బల అతి బల ఆ రెండింటిలో కూడా లక్ష్మణుడికి ఉపదేశిస్తుంది. ఇప్పుడు బల అన్ని అర్థాలు కష్టాలు అన్ని చెప్తున్నప్పుడు ఈ రెండు దిక్కులేసి బల అతి బల ఈ 2 మంత్రాలు పాస్ చేస్తే సంకల్ప ఎంత పీరియడ్ కావాలి దాని గురించి ఇప్పుడు లక్ష్మణ మంత్రాలు ఉపదేశించి నిద్రదేవిని ఆహ్వానిస్తుంది. నిద్రకి వస్తుంది. ఆయన రామకార్యం పెట్టుకున్నానమ్మా నిద్రమ్మా నాకు కలిగించుకుంటే ఆవిడ కరెక్టే రామకార్యంలో ఉన్నావు కదా, కానీ ప్రకృతి నియమాలను ఉంటుంది కదా, ఎక్కడైనా ఇస్తున్నామో కానీ తీసుకున్నాము ఇంకొకటి ఇవ్వాలి. అలా అయితేనే నేను నిద్ర ఆపలేదంటే నా భార్యకి ఇష్టమంటాను. అడగ పనిష్యం అడిగినట్టు నా భార్య ఊరి మీద నాకు చేస్తూ ఊరి మీద పెట్టి అడగట్లేదు. మా వంతు నిద్ర ఆపలేదు కూడా పాఠం చేస్తాను రాస్తాను కదా, గూగుల్ పే ఫోన్ పే అక్కడ 15 నిమిషాలు అలాగా అప్పుడు నిద్ర ఏమి ధర్మం కదా ఊరి లేదు. అమ్మ నీ భర్త ఇలా ఆవాహన చేసి అలా ఇలా అడిగాడు అని చెప్పి అప్పుడు ఊరి నా భర్త ఏమన్నారు అంటే నా భర్త ఊరి అడగట్లేదు, నాకు తెలిసి ఊరి ఒప్పుకోండి ఊరి ప్రసాదించండి అని చెప్పి చెప్పాడమ్మా నీ భర్త లేకపోయింది. ఇంకంటే నా భర్త చెప్పిన మళ్ళీ మీలో నేను తీసేసుకుంటాను. ఇక్కడ వీళ్ళతోటి ఎందుకు అవసరానికి వచ్చాడంటే భర్త నిద్ర తీసుకెళ్ళి మాత్రం 20 గంటలు నిద్రలో ఉండదు. కరెక్ట్గా వీళ్ళకి 24 అవర్స్ చెప్పుతాం. ఒక నిద్ర తీసుకుంటే 4 అవర్స్ అంటే 6 అవర్స్ అంటే అంత ముందు నిద్రపోగలరు ఫుల్ టైం ఉంటుంది. సో అందరూ అక్కడ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ పక్క కూడా బస్సు ఆశ్రమానికి వచ్చింది. వచ్చిన హనుమంతు తీసుకుంది తను నివాసం తీసుకొచ్చింది. సరిపోయినా ఊర్లో కోసం ఇంకొంచెం చెప్పండి అమ్మా. ఊరి మీద గురించి చెప్పాలంటే జనక మహారాజు సొంత పుట్టిలో పోలేదు. ఊరి మీద చిన్న పుట్టిన వయసులో పోతే తెలుసు సీతాదేవి అయోధ్య అంటే భూమి అది సీతాదేవి దొరికిన తర్వాత ఊరి ఏ రోజు కూడా ఒక నేను రాజకుమార్తె నేను కష్టపడుతుంది దొరికిన పుట్టు సీతకి అది ఎప్పుడు కూడా ఆలోచించింది. పెద్ద అక్కడికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ అందరూ సీత యొక్క ఆవిని భావిస్తూ భూమి మీద క్యారెక్టర్ వాళ్ళు చాలా చూపిస్తుంది ఇది ఏకాంతం ఇష్టపడేది ఎక్కువగా మెడిటేషన్ క్యారెక్టర్. సో అప్పట్లో బిజినెస్ గురించి చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ వేస్తారు. సో అందుకోసం హ్యాపీగా ఏకాంతాన్ని చేసే క్యారెక్టర్ మెడిటేషన్తో ఉండే క్యారెక్టర్ ఉండేది కాబట్టి లక్ష్మణ్ పాస్ ఆన్ చేసే నిజంగా ఆటని హ్యాపీగా స్వీకరించి 14 సంవత్సరాలు నిర్విఘ్నంగా పాటించింది. పతివ్రత కావాలి. పెద్దమ్మ గారు భరతి భార్య మానవ గురించి చెప్పాలి.
కూతురు జనక మహారాజు రాజర్షి. ఆయనకి 2 కూతుళ్ళు కదా, ఆయన తమ్ముడికి 2 కూతుళ్ళు మాండవి. సో ఆయన అంతా చదువుని వాల్మీకి రామాయణ ఎంత బ్యూటిఫుల్ వర్ణన ఎంత మాట్లాడారంటే ఎక్కడ హైలైట్ చేయడం భరతుడు భావిస్తున్నారు. సో భరత ప్రకారం రాముడు అక్కడ కూడా అక్కడ సీత తర్వాత మాండవి. సో పెద్ద కోడలిగా సీత తన బాధ్యతలన్నీ అందించుకొచ్చి స్వీకరించింది. అంటే ఒక ఇంటికి కూడా తక్కువండి అన్నమాలు వేయించుకోవాలి, మందులు ఇక్కడే జాగ్రత్తగా చూసుకోవాలి, పరిసరాలు గుర్తు బాగా ఫ్రెండ్లీగా మెయింటైన్ అవ్వాలి, ఇంటికి వచ్చి కర్మాలలో ఉంటాయి కదా విమర్శలు, అవన్నీ పాటిస్తూ సీత వల్లభం వెళ్ళిపోయింది. ఊర్మిళలో లక్ష్మణ్ ఎక్కడ చేసుకుని ఎప్పుడు ఏకాంతంలో ఉంది. అక్కడే నుంచి ఎవరు చూస్తారు? అప్పుడు మాండవి నేను సీత అక్క వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంటికి కట్టబడను, అక్క చేసిన డ్యూటీలన్నీ నేను చెయ్యాలి. ఇలా వారి బాధల్లో వాడు ఉన్నారు. లక్ష్మీ మహారాజు చనిపోయాడు, వీడు చూస్తేనేమో హాఫ్ కంటి హాఫ్ కంటి ప్రాణాలు అందరూ ఫ్యామిలీ అంతా తీసుకుంటున్నారు. భర్త ఎక్కడున్నాడు? నందిగాంలో ఉన్నాడు. ఇంత ఫ్యామిలీని ఒకటిగా కట్టు చేసి ధర్మాలన్నీ పాటిస్తూ నెక్స్ట్ ఎవరు చెప్పలేదు అమ్మ మాడవి నువ్వే కదా పెద్ద సీట్ అయిపోయింది అని. తనకి తనే డ్యూటీలు తీసుకుని ఎంతో చక్కగా మళ్ళా భారతంలో రాముడు అందరూ అయోధ్యకు వచ్చేంత వరకు మాండవి అంత బాగా నిర్వర్తించింది బాధ్యత. సో ఊర్మిళ సీత గొప్పతనం మాండవి కూడా ఒక మెయింటైన్ అవుట్ చేసిన ధర్మాలు అంత త్యాగాన్ని కూడా ఎవరు చేయరు. మాండవి కూడా ఎక్సలెంట్ క్యారెక్టర్. అఫ్కోర్స్ అన్ని క్యారెక్టర్స్ అలాగే పెద్దమ్మ గారు వీళ్ళు ఎంత పెట్టారు, ఇలా గురించి పెట్టారో తెలియకపోయినా వీళ్ళు ఎంత గొప్పవారమ్మా, చాలా మంచి విషయాన్ని చెప్పారు. నాకు ఒక సందేహం ఉంది. ఇది మహాభారతం నుండి శ్రీకృష్ణుడు పాండవులకు చాలా దగ్గరవాడు కదా, మరి దూరంలో ధర్మరాజుని ఎందుకు కాపాడలేదమ్మా? ధర్మరాజు కృష్ణుడు ఎందుకు కాపాడలేదు? కృష్ణుడు అవతారంలో అనుకుని నేను భగవంతుడు చెప్తూనే ఉన్నాను. ఎలాగో రామాయణానికి వాల్మీకి రామాయణము ఆ భారతానికి వ్యాస భగవాన్ ఆయన ఎప్పుడు ఆయన రామాయణం. సో వ్యాస భగవాన్ కృష్ణుడు అనుక్షణే తన అవతారం మొదలుపెట్టినప్పటి నుంచి నేను భగవంతుడే చెప్పాను. ధర్మాలు ఉంటాయి. ఏదంటే భక్తుల్ని సంరక్షించుకోవడం భగవంతుడు డ్యూటీ. భక్తుడు ఏం చెప్పాడో అది ఆ మాట భక్తుడి మాట భగవంతుడు వరమిస్తాడు, కానీ భక్తుడి మాట కొల్లుకోకుండా చేయాల్సిన బాధ్యత కూడా భగవంతుడు. ఎప్పుడైతే ధర్మం ఆకారంగా కూడా ఉంది. ఎన్ని ఫంక్షన్స్ ఏదైనా అయితే పొరుగు రాజ్యం వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే మన ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి పక్కన రాష్ట్ర కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ని, వైస్ ప్రెసిడెంట్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని పిలుస్తూ ఉంటారు కదా. అలాగే అప్పుడు ఆ కాలంలో ఏంటంటే పక్క రాజ్యాలు చక్రవర్తులే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ అంటే జీవులము అలాంటి వాటిని పిలుస్తూ ఉంటారు. పిలిస్తే యాక్సెప్ట్ చేయడం కూడా ఉంటుంది. సో ధర్మరాజు ఎప్పుడైతే ఆహ్వానాన్ని అందుకున్నాడో దగ్గర అడ్వైస్లో దుర్యోధన పిలిచాడు, కృష్ణుడు దూరంలో ఓడించిన బలలో ఉంటున్నాడు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఇళ్ళతో వచ్చి కృష్ణుడు అన్నాడు, బాగా వస్తే వెళ్ళకూడదు, దుర్యోధన సంగతి వచ్చి ఎలా ఇన్విటేషన్ ఒప్పుకుంటాము అని అడిగాడు. అడిగితే ధర్మరాజు అన్నాడు, నేను ఇప్పుడు చక్రవర్తిని కదా, చక్రవర్తి రాజ మర్యాద అనేది ఒకటి ఉంటుంది, పిలిస్తే నేను వెళ్ళాలి, ఇన్విటేషన్ తీసుకుంటాను. సో నేను వెళ్తాను అన్నాడు. మీకు దుర్యోధనుడు ఉద్దేశాలు ఇవన్నీ కూడా తెలుసు కదా, తెలిసి ఎందుకు వెళ్తావు నువ్వు అంటే నేను కృష్ణుడు అని వెళ్ళనివ్వండి అని ధర్మరాజు అన్నాడు. కృష్ణ నా మీద ఆనంటే ప్రామిస్ కదా, నేను పిలిచేంత వరకు అసలు రావచ్చు, నేను వెళతా, నా పేరులో ఏముందో ఓడిపోతే రాసి పెట్టుంటే ఓడిపోతాను, గెలవాలని రాసి పెట్టుంటే గెలుస్తాను, ఏదైనా కూడా విద్య చేతిలో నేను కీలుకోమను, నా చేతిలో ఏమీ లేదు, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, కానీ నేను వెళ్తాను, నువ్వు మాత్రం కావద్దు అని ఒట్టు వేసుకున్నాను. కానీ మరి భక్తులు ఒట్టు వేసుకుంటే భగవంతుని పాటిస్తారు కదా, అందుకోసం కృష్ణుడు హస్తినప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆపలేకపోయాడు. ఒకవేళ ధర్మరాజు ఆపేసుకుంటుంటే కనుక కురుక్షేత్ర యుద్ధమే జరిగేది. చాలా డిఫరెంట్ పడుతుంది, అక్కడ కాదు కదా కృష్ణుడు అమ్మ మొత్తం రాజు కావాలి కాబట్టి అవన్నీ జరగాలని రాజు పెట్టిన రోజు జరిగిపోతుంది. బాగా చెప్పారు కదా. మరి
ద్రౌపదికి మరి కృష్ణుడు ఎందుకు పిలవగానే రాలేదు? అంత టైం ఎందుకు తీసుకున్నాడు ఆమెను కాపాడడానికి? ఇక్కడ చిన్న కరెక్షన్ ప్రవర్తి ద్రౌపది భర్తకి చెల్లి కానీ సొంత చెల్లి కాదు. సొంత చెల్లి అంటే సుభద్ర మాత్రమే. ద్రౌపది చెప్పాలంటే అభిలాషి పుట్టింది. ఒరిజినల్గా ద్రౌపది పేరు కృష్ణ. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కృష్ణుడు కృష్ణ. అంటే ద్రౌపది కృష్ణుడు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ ద్రౌపది స్టోరీ ఏంటంటే మన ఏదో టైం పాస్ దేవుడు కాదు, దేవుడి తోటి ఎలా మనం మాట్లాడాలి. నమ్మ మీద భక్తుల్లో ఫ్రెండ్షిప్ కూడా ఒక విధి. సో ఫ్రెండ్షిప్ తోటి సంబంధం సరెండర్ అవ్వాలంటే ఎంత మనసులో మాట కర్మణ సరెండర్ అవ్వాలి అనేది ద్రౌపది చూపిస్తున్నారు. సో ద్రౌపది ప్రార్థించింది. మళ్ళీ ధర్మల విషయంలో చెప్పుకుంటే భగవంతుడు భక్తుల మాటలు యూజ్ చేయాలని భగవంతుడు ధర్మం. ఈవిడ స్వామి చెప్పిన స్టోరీ ఏంటంటే ద్రౌపది ప్రార్థన చేయడానికి ద్వారకావాసులు ఏం పాడుతున్నారు ప్రార్థించారు. నా భక్తురాలు ద్వారకకి తెచ్చింది కదా, ఆ మాట నిలిచేయాలి కాబట్టి నేను ద్వారకకి వెళ్ళి వస్తాను అని కృష్ణుడు ద్వారకకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఏ మందిరాలు వస్తే మళ్ళీ ప్రార్థిస్తాను. అక్కడ ద్వారకకి ప్రయత్నం చేస్తున్నా భక్తురాలు వచ్చేసి మందిరాలు చెప్పింది. మధురకు వెళ్ళి రావాలని కృష్ణుడు మళ్ళీ మధురకు వెళ్ళి వెళ్ళాడు. మళ్ళీ ఓ బృందావనకి వెళ్ళాలని మళ్ళీ ప్రార్థించాడు. అక్కడ ద్వారకైతే మధురైతే బృందావనం ఒకటి అది కూడా భగవంతుడి క్షణంలో మళ్ళీ బృందావనకి వెళ్తుంటే అప్పుడు ఇక్కడ విసిగెత్తిపోయి నివాసి అని పాడింది. అదే యాక్టివ్ గవర్నమెంట్. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలోనే ఉంటాడు. అది కరెక్ట్. అప్పుడు సెకండ్లో కృష్ణుడు వచ్చింది వస్త్రధారణ చేసి ద్రౌపది యొక్క మానాన్ని కాపాడుతాడు. సో అందుకోసం కొంచెం లేట్ అయింది తప్ప అది కూడా లాజికల్గా ఏంటంటే భక్తుడి మాట నిలబెట్టడం కోసం కృష్ణుడు కొంచెం లేట్ చేస్తాడు అంతే. తర్వాత ఇది ఏదైనా కూడా భగవంతుడైనా భక్తులైనా మనకైనా కూడా కర్మ సిద్ధాంతము, కర్మని ఖచ్చితంగా అనుభవించాలి. ఇలా మా బాధ్యతలు చెప్పారు కదా, వాడు చూసుకో సేమ్ అంటే ఏ విషయం కాకపోతే అది అనుభవిస్తాం. ద్రౌపది చిన్న స్టోరీలాగా చెప్తారు వాళ్ళు. కృష్ణుడికి తన భక్తురాలి యొక్క ప్రాముఖ్యత తెలియపరుస్తారు. కృష్ణుడి గాయమేంటి ద్వారకకి ఒకసారి మొత్తం ఆయన అష్టభార్యలు సుభద్ర అందరూ ఉండగా ద్రౌపది కూడా పెట్టింది. వెళితే అక్కడ కృష్ణుడు జస్ట్ ఒక ద్రౌపది యొక్క ఇంపార్టెన్స్ తెలియపరచడం కోసం చేతి చిన్న గాయం చేసుకుంటారు. బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తే 8 మంది భార్యలు సుభద్ర ఒకరొక రన్నింగ్ ఇటువంటి తిరిగేస్తున్నారు, తిరిగేస్తున్నారు, గుడ్డమంటున్నారు, ద్రౌపది ఒక పట్టమైంది ఒక చెత్తపోయి భార్య అస్సలు ఆలోచించి తెల్లవాటు చీరని కొంచెం ముక్క తిప్పేసి కృష్ణుడు కట్టేస్తుంది. అంటే తనలోనే ఎగోయిజం లేకుండా ఎటువంటి కల్మషం నా ఫ్రెండ్ కృష్ణుడికి బ్లడ్ వస్తుంది. అది ఎలా పని ఒకటే భావన ద్రౌపదికి. ఆ భావనతో తను ఏ స్థితిలో ఉంది ఇవన్నీ ఆలోచించుకుని కల్పన చూపించి కట్టేస్తుంది. భగవంతుడికి అంత మనస్ఫూర్తిగా చేస్తే దాన్ని పట్టు వెళ్ళిపోతుంది. అందరూ 100 చీరల పైన వచ్చి ఆ మానం కాపాడవచ్చు. అంటే ఏదైనా కూడా ఇష్టం ఏం చెప్తుంది అంటే మన ఏం గుర్తిగా అంటే మనస వాచ చేయాల్సింది. రామాయణం చూసి ఎలా బతకాలని చెప్తే భారతం ఎలా బతకూడదు అనేది పెట్టామని అనిపిస్తుంది. రామాయణం ఆచరించి చూపించారు. రామాయణం భారతంలో ఎలా ఉండకూడదు కాదు, మంచి పాత్రలో ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో 2 మార్పులు మాత్రం. అందుకే దాన్ని పంచమవేదాలు స్నానం ఇచ్చారు. ఎలా ఉంటే పాటు ధర్మం ఆశించారు కాబట్టి నాలుగు ఎంత మంచిది చూసుకుంటారు. అలాగే కౌరవుల అధర్మ మార్గంలో నడిచారు కాబట్టి ఎటువంటి అని చెప్తున్నారు. అంటే కర్ణుడు కూడా అర్జునులాగే చాలా గొప్ప యోధుడు కదా. మళ్ళీ కర్ణుడికి అసత్యము సపోర్ట్ తీసుకోకుండా ధర్మ మార్గం నడిస్తే మన జీవితం కూడా ధర్మంగా వచ్చింది. ఎందుకంటే ధర్మం రక్షిత రక్షిస్తాం. మనలో నడిస్తే ధర్మం మనకి కాపాడుతుంది. ఇక్కడ కర్ణుడు ఎప్పుడు కూడా సాక్షాత్తు సూర్యపుత్రుడు అయినా కూడా తన మనుగడ కోసం అబద్ధం సహాయాలు చాలా తీసుకుంటారు. ఇప్పుడు పరశురాముడు మనకి చెప్పినంత వరకు ఏం చేస్తావు విష్ణుమూర్తి అవతారం అంట, ఒక అవతారం అంట. అంత గొప్ప పరశురాముడి దగ్గర విద్యను అభ్యసించినప్పుడు అది చెప్తాడు మాట్లాడు. అట్లయితే నిజం చెప్పాలి కదా. అప్పుడు ఆ రోజు చేసిన ఏంటి తన సూత పుత్రుడు అని.
నేను సూతపుత్రుడే కానీ నేనంటే గొప్ప వ్యక్తి దగ్గర నేను విద్యను అభ్యసించినది నిజమే చెప్పుకుంటే ఆ నిజానికి హర్షించి ఏం చేసేవాడు పరశురాముడు. కానీ నేను బ్రాహ్మణుడిని అని చెప్పిన అబద్ధం చెప్పి విద్యను అభ్యసించాను. దానివల్ల ఏం రిజల్ట్ వచ్చింది? పరశురాముడు వల్ల శాపం పొందాడు. అవసరమైనప్పుడు ఈ విద్య ఏది జ్ఞాపకం రాదు. అలాగే దుర్యోధనుడు ఎవరి టాలెంట్ పెట్టుకుని చూశాడు. ఎప్పుడైనా అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే బాగా చూడక్కర్లేదు. బాగా చూడకుండా వాడి టాలెంట్ వాడు ఏం చేస్తారో దాన్ని బట్టి వాడి ర్యాంకింగ్ స్కోరింగ్లో వస్తాయి. దుర్యోధనుడిలో ఒక దుర్గడం ఏంటంటే దేశీయులు గొప్ప చెప్పుకుంటాడు. బాగా తన ప్రతాపాన్ని తన గొప్ప చెప్పుకొని డిసైడ్ అవ్వాలి సొసైటీ కుదరదు అనుకుంటాడు. కర్ణుడు కూడా కొంచెం గొప్ప ఆ కేటగిరీతో ఉన్నవాడు. దుర్యోధనుడికి వెళ్ళాడు. దుర్యోధను సపోర్ట్ చేసుకుంటూ దుర్యోధను నన్ను అంత అందరూ ఎంజాయ్ చేసుకుంటూ దుర్యోధను నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్నేహ ధర్మాన్ని వదలలేదు. సరే తను ఏదో ఆలోచించుకున్నాడు. లాస్ట్లో కూడా కృష్ణుడు వెళ్ళి చెప్తాడు, నువ్వు కుంతి పుత్రుడి. ధర్మరాజు సంగతి నాకు తెలుస్తుంది. ధర్మరాజు జ్యేష్ఠుడివి అంటే అన్నగారి అని తెలుసుకునే రోజు తను గెలుచుకున్న రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాడు. ధర్మరాజుని అడగకుండా నేనే చెప్తున్నాను ధర్మరాజు గారికి అన్నగారిగా నీకు ఇచ్చేస్తాడు. సో హ్యాపీగా చెక్కబడతావు అంటే ఎప్పుడు సెల్ఫ్ పిటి క్యారెక్టర్ అనమాట. అంటే అందరూ తను జారిపడాలి. తను చూసి నాకు ఇంత కష్టాలు వచ్చినాయి పుట్టినప్పటికీ నా తత్వం వేసింది. నేను భయంకరమైన సెల్ఫ్ పిటిలో బతికేవాడు కర్ణుడు. సో అక్కడ ఎప్పుడైతే తెలిసింది రేటుగా అయినప్పుడు ధర్మం ఏంటి అధర్మం ఏంటి దుర్యోధన క్యారెక్టర్ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు ఆ కర్ణుడు చేయాల్సిన ఇంటెలిజెన్స్ చెప్పేది ధర్మమైన మార్గం ఏంటి ఇప్పుడని చేస్తుంది కదా. సో బలరాముడు కురుక్షేత్రం యుద్ధంలో పార్టిసిపేట్ అవ్వడా. దుర్యోధన చాలా ప్రియ శిష్యుడు. ఇక్కడ చూస్తే వీళ్ళు పాండవులు వచ్చి మేనత కొడుకు. ఇద్దరితో నేను యుద్ధం చేయలేదు కాబట్టి వెళ్ళిపోతారు తీర్థయాత్రలు వాళ్ళతో. అయితే కర్ణుడు దుర్యోధన బాబుగా యుద్ధం చేయడం కుదరదు అని అనుకుంటే బలరాముడు దాంట్లో ఏమొస్తుందా? ధర్మం వారి కృష్ణుడు చెప్పినప్పుడు ఆ ధర్మం వారిగా నడవడానికి దుర్యోధన సాధించిన వదిలేసి తను కూడా యుద్ధం చేయకుండా నిష్పక్షపాతంగా ఉండొచ్చు. అలా తెలిసిన తర్వాత కూడా అధర్మ మార్గాలు ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా కర్ణుడి పనిష్మెంట్ ఏవైతే చనిపోయాడో తెలిసి తెలియబడినా కర్ణుడు డిజర్వ్. ఎప్పుడు అబద్ధము సంస్కృతి వీటికి సపోర్ట్ చేస్తుందంటే అధర్మ మార్గాలు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మన కర్ణుడి డిజైన్ సినిమాలో కలిసి సినిమాలో అర్జున్ హైలైట్ అర్జున్ ఇవన్నీ కాదు. ఎప్పుడైనా ద్రౌపది వస్త్రాపరణంలో ఇప్పుడు అక్కడే ఉన్నాడు కదా, ఎందుకు మాట్లాడలేదు? అంటే వస్త్రాపరణం అన్నప్పుడు భీష్ముడు చంద్రుడు దారి పొందాడు. అప్పుడు ఇష్టమన్నా లేదు. డిఫరెన్స్ ఎవరి గొప్ప అని అనుకుంటే ఎవరి క్యారెక్టర్ వాడు ఏం చేస్తుంది ఇప్పుడు వచ్చింది. కానీ ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటే తప్పుగా అర్థం చేస్తుంది. ఇలాంటి వస్తున్నారు కానీ ఇవి ఉన్నాయి అది సింహాసనాన్ని పట్టుకోవాలి కానీ అక్కడ ధర్మం ఎలాంటిదంటే సింహాసనం చేసేవాడు సరిపోదు. ఈ రోజు కూడా ఎన్నుకోవాలి కదా. ట్రీట్మెంట్ డ్యూటీ కూడా ఏంటంటే సింహాసనం మీద ఎవరైతే ఉంటారో అది సరైన సక్రమైన దారి నుంచి అసలు సక్రమంగా పరిపాలించాలి అనే ధర్మం తీసుకుంది. కానీ కార్యక్రమం ఆలోచించి మంచి ఆలోచన చేయడం అలాగే కాదు. బట్ సింహాసనం మాత్రమే కాపాడని రాంగ్. అందులోకి కురుక్షేత్రంలో ఇబ్బంది కలవాలంటే అర్జున్ భారత్ పడిపోయి ఇప్పుడు ఆయన దొరికిపోతున్నాను అలాగే ఎలా ఒక మారం మీద తర్వాత అప్పచేయాలి. జటాయి దగ్గరికి వచ్చేసరికి జటాయికి ఇష్టపరిస్థితి లేదు. కానీ రావణాసుడు సీతాదేవి ఎత్తుకుపోతుంటే ఆవిడ ఏడుస్తూ చంద్రుడు మహారాజు గోడని పెద్దగోడని ఏంటంటే జటాయి చంద్రుడు చాలా క్లోజ్. అది నా ఫ్రెండ్ మాట్లాడుతుంది. జటాయి పైకి చూసేసరికి రావణాసుడు సీతలు ఎత్తుకోలేదు. అక్కడ ధర్మం ఏంటి? దేవుడు కూడా నేను కాపాడకపోతే తెలుసు రావణాసుడు
ఎంత ఓడిపోతానని కూడా తెలుసు. తెలిసి కూడా నమ్మని కాపాడకుండా రావాలని కట్టుకుంటే ఎందుకు అమ్మాయి నిలబడుతుంది. పడిపోయిన తర్వాత చాలా మృత్యుదేవుడు వచ్చింది. మృత్యుదేవుడు వస్తే జట్టాయి మృత్యుదేవుడు నా మృత్యు రావాలని కోరుకురా. మృత్యుదేవుని ఆలయం నేను ఖచ్చితంగా రాముని కలిసి న్యూస్ చెప్పేటప్పుడు నన్ను చంపడానికి లేదు. ఒక రామగారిని రమించకపోతే ఆమె మృత్యుదేవత మీద ఆలోచించారు. సో అందువల్ల మృత్యుదేవత కూడా కాపు తగ్గేలా కాదు టైం పట్టింది. తండ్రికి ఎలా చేస్తారో ఇప్పుడు ఎక్కడికి వస్తానంటే ధర్మ మార్గాన్ని తప్పుగా అర్థం చేసుకుని ధర్మం అనుకుని అధర్మ మార్గంలో తీసుకువెళ్తే మరో ఉండి కూడా అప్పటికే బాగుపడతాడు. కానీ జతాలు ఇష్టమైన శక్తి లేకపోయినా భగవంతుడి కార్యంలో నిమగ్నం తను హ్యాపీగా రాముడి మోక్షానికి రాముడి ఒడిలోకి తగ్గట్టు రాముడి నుంచి అనుకోండి తను ముందుకెళ్ళిపోతాడు. ఎవరు గొప్ప అంటే ఓకేనా ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది.